జీవనీతి పెట్టి సర్పంచ్ గెలిచి డబ్బులు పెట్టుకొని గెలిచి మళ్ళా డబ్బులు పెట్టడం. అభివృద్ధి అంటే ఇంతవరకు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం సంవత్సరం ముందే ఆయన డబ్బులు ఇవ్వకపోయింది. సర్పంచ్ గారు నమస్తే. నమస్తే నమస్తే. సర్పంచ్ గారు మీరు గెలిచిన కాంచి మరి అభివృద్ధి చేస్తారా? మరి ఎట్లుంది అభివృద్ధి అంటే ఇంతవరకు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం సంవత్సరం ముందే ఆయన డబ్బులు ఇవ్వకపోయింది. గతంలో కూడా నేను వార్డు నెంబర్ చేసిన, ఇప్పుడు సర్పంచ్ కాకముందుకు సంవత్సరం నుంచి ఆయన ఆపేసిండు. ఈయన వచ్చినాక ఈయన నేర్చడేమంటే 2 ఏళ్ల సంది ₹1 లేదు. జీవనీతి పెట్టి సర్పంచ్ గెలిచి డబ్బులు పెట్టుకొని గెలిచి మళ్ళా డబ్బులు పెట్టడం. ఇండిపెండెంట్ గా గెలిచినాం. మా ఊరికే కాదు, ఇంకా ఏ ఊరికైనా కానీ ₹1 లేదు. ఇప్పుడు అభివృద్ధి అంటే మేము ఎటుకలు చేసేకాడికి చేస్తాం. ప్రభుత్వాలు పంపుతుంటే మనకు పనులు అవుతుంటాయి. ఈ ప్రభుత్వం లేదు, ఇక ఊళ్ళో ఇక మోరు చూడు ఎట్లుంది. అది ఇదంతా చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు తేవాలంటే ఊళ్ళలో ఏమంటారు, ఏమయ్యా సర్పంచ్ నువ్వు ఇట చేయకపోతే అట చేయకపోతే చెయ్యాలి. చేస్తే అప్పులు అవుతాయి. అప్పులు అయినాక ఏమైంది, ఆ సర్పంచ్ అటే పోయినట్టే గిట్టనే. ఇక అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా కొనసాగితే ఈ పల్లెటూరు నడవాలంటే చాలా కష్టం. చాలా వెనకబడిపోతాయి. ఎప్పుడున్నా ప్రభుత్వం ఒక అడుగు ముంగటేస్తే సర్పంచ్ అన్నాడు ఇంకొక అడుగు ముంగటేస్తాడు సపోర్ట్ తీసుకొని. కానీ ఇట్లా ఈ రకంగా ఉంటే అవి కావు. అవి అదే నువ్వు హైదరాబాద్లో జిఎంసీ అది పెట్టి ఇది పెట్టి ఆన్ చేస్తాడు. పల్లెటూరులు అంటే నిర్లక్ష్యం అవుతుంది. గవర్నమెంట్ ఎక్కువ శాతం అయితే మళ్ళీ ఓట్లు తెంగేది పల్లెటూరు అంటే ఈ ఎక్కువ శాతం పల్లెటూరు అంటే ఓట్లు పోతాయి. పల్లెటూరు అంటే నిర్లక్ష్యం గవర్నమెంట్. ప్రభుత్వంలోనే సర్పంచ్ నిధులు అనేది హోల్డ్ చేసి ఇంకా రిలీజ్ చేయాలి ₹1. ముందుకంటే చూద్దాం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది కదా, ఈయనైనా మంచిగా చేస్తాడేమో అని మేము అనుకున్నాం. కానీ అప్పటికంటే చాలా అది ఉన్నది. గతంలోనే అప్పుల పాలైన చాలా మంది ఉన్నారు. అప్పుల సర్పంచులు ఏంటిది పండ్లు అమ్ముకుంటోళ్ళు కూడా ఉన్నారు. భువనగిరిలో మా మండలంలో పండ్లు అమ్ముతుండ్రు. అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇక మేము కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే రేపు ధర్నాలు చేస్తామా, ఇంకా మా పోరం అనుకుంటున్నాము, సర్పంచుల పోరం ధర్నాలు చేస్తామా ఏం చేస్తామో. నేను ఇండిపెండెంట్ కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా ముంగడికి వస్తారు. ఇప్పుడు సర్పంచులు వాళ్ళ అందరూ మండలాల వైద్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటకు వెళ్తారు. ఇంకో 1-2 నెలలు చూస్తాం. ఇంకా చూసి మేము బయటకు వెళ్తాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆయన అనుకున్నది వేరు, అయ్యింది వేరు. నేను ఇట చేస్తా అట చేస్తా అనుకున్నాడు. కానీ ఇప్పుడు పల్లెటూరుకు వచ్చే వరకు 0 అయిపోయింది. పల్లెటూరు నేనే కాదు ఇప్పుడు ఊర్లో జనాల బంగారం ఇస్తానంటే అది వీకింది. ఏంటిది పింఛన్లు, కొత్త పింఛన్లు వస్తాయి అంటే దాదాపు మా ఊళ్ళోనే 700-800 పింఛన్లు ఏంటిది ఫిలప్ చేసి ఉన్నారు. ఏమా పింఛన్ అంటే మా దగ్గరకు వస్తే మేమేం చెప్పాం, ప్రభుత్వం విడుదల చేయాలి, ఇడువా. ఇక మేమే సమాధానం చెప్తా ఉన్నాం. ఇక వాళ్ళకి వస్తుంది అని. అది రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. అది బీమా పోయింది, రైతు పోయింది, అన్ని పోయినాయి. ఊరే తిరగాలంటేనే రైతులు ఆడ కొట్లాడుతున్నారు. మాకు 57 వస్తారా బాబు అని. 50 ఎక్కడ అప్పుడు మేము ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అంటే అంత దొరికేది వాస్తవానికి. ఇప్పుడు ఎంత అంటే అంత దొరికేది. అటువంటిది పీకింది. ఇప్పుడు రైతులు కొట్టకాసి వస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి ఇది గిట చేయాల, ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్ని ఉన్నా, ఇది ముందస్తు రేపు వానకాలం అయితే ఏమవుతుందని నేను ఇప్పుడే రిపేర్ చేసుకుంటున్నా. రేపు మనం ముందస్తుగా లేకపోతే రేపు ఇది జామ్ అయితే ఊరోళ్ళు ఏమంటారు, ఎటు పోయినా ఆయన ఎటు పోయినా ఈయన ఎటు పోయినా అని అంటారు. అందుకోసం ముందస్తు ప్రిపేర్ ఉంటే ఊరి ఎంత కావాలి, మనకు గోమర్ ఎంత కావాలి, ఇత్తనాలు ఎంత కావాలి, రైతును చూడాలంటే అట్లుండాలి ముందస్తు. అది ముందస్తు లేక ఇప్పుడు వెనక పోయినాక అంతా 0. ముందస్తు పని అవగాహన లేకనే ఇదంతా. ఇది మాత్రం పక్క. నాకు నేను ఇప్పుడు అన్నా, ఎందుకంటే అంటే ఇక నాకు ఇక చూద్దాం. ఇంకా 1-2 నెలలు చూసి
మా ఇండిపెండెంట్ కానీ ఏది వస్తుంది ఏందో మేము చెప్తాం. వీళ్ళు ఇట్టే చేస్తే చాలా దూరం పోతుంది ప్రభుత్వం, ఇది మాత్రం పక్క. ఒక పక్క డబ్బులే లేవంటున్నాడు, మరొక పక్క ఏమో 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడుతున్నాడు హైదరాబాద్ లో. గాంధీ విగ్రహం కాదు, 500 కోట్లు పెడితే ఊరి వస్తుంది, అన్ని వస్తాయి. ఇదంతా చూసుకున్నాక అటువంటివి చూడాలి. మన తన డబ్బులు ఉన్నప్పుడు డబ్బు కొట్టుకుంటానికి ఇదంతా ఏం సాధిస్తారు? ఆ గాంధీ మనవడే వద్దంటుండదు. తుషార్ గాంధీ మాకొద్దురా నాయన బతుకులన్నీ ఎందుకు ఎడగొడుతున్నారు, మాకొద్దు ఇంకా చీర వెళ్ళాక కట్టుకోమంటుండు. కానీ వీళ్ళు ముందస్తుగా ఏదో డబ్బా కోసం పోతున్నారు.